స్వామి పుష్కరిణీ స్నానం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్ళి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. అంగప్రదక్షిణకు అయితే వెళ్తున్నాం. 1 గంటకు స్టార్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడే పుష్కరిణి స్నానం అయితే చేశాను. దర్శనంకి అయితే వెళ్తున్నాం. చలి మామూలుగా అయితే లేదు. గర్భగుళ్ళు అయితే అంగప్రదక్షిణ అయితే చేస్తాం మనం. వైకుంఠం మన కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రష్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడే అయిపోయింది అంగప్రదక్షిణ. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే మనకి. అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ సుప్రభాతం వింటుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంత ఆనందం వేసింది నాకు. ఒక పక్క అంగప్రదక్షిణ చేసుకుంటాం, ఇంకో పక్క సుప్రభాత సేవ వాళ్ళు ఉంటారు. సుప్రభాతం అయితే జరుగుతుంటుంది. అలా అంగప్రదక్షిణ చేసి హుండీ దగ్గరికి వచ్చేసేసరికి మీరు కూడా అంగప్రదక్షిణ టికెట్స్ చేసుకోవాలంటే సెప్టెంబర్ మంత్కి ఈ మంత్ 18 to 22 మధ్యలో రిలీజ్ చేస్తారు. ರವಿಕುಮಾರ್ ಅವರು ನೀರೇಗಲ್ಲು ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಶಿವಕುಮಾರ್ ನಾಳೆ 7 ಸಾಗಿದ್ದಾರೆ. ಸೈದುಲು గారు ఊరు హైదరాబాద్. ಅವರ శ్రీవారి ఆలయ తిరుమలలో రూమ్స్ కోసం వేచి చూస్తున్న భక్తులు. హలో ఫ్రెండ్స్, ఈరోజు తిరుమల కండిషన్ చూడండి. రూమ్స్ కోసం రష్ అయితే చాలా మంది ఉన్నారు. మీరు తిరుమలకు ప్లాన్ చేస్తున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే ఇస్తున్నారు రూమ్స్. అలాగే నైట్ 9 నుంచి అయితే ఇస్తున్నారు. ఒకవేళ రూమ్స్ ఖాళీ అయితే ఇస్తున్నారు, లేదంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇస్తున్నారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆర్ ఒరిజినల్ తెచ్చుకోండి. రూమ్ కోసం అయితే 2 hours రూమ్ అయితే అలొకేట్ అయిపోయింది. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.